అని చెప్పి కూడా అప్లై చేసినాం. అప్లై చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్ని ఎన్ఓసీలు కరెక్ట్ ఉన్నాయని చెప్పి కూడా సిపిఓ గారు, ఏపీఓ గారు, జేపీఓ గారు అన్నీ చెప్పారు. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది. మాన్యువల్గా లెటర్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డారు. సిస్టమ్ పనిచేస్తలేదని చెప్పి మాన్యువల్గా కూడా అధికారులు లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డారు. అయిపోయిన తర్వాత నా పక్కకున్న కర్మిల విక్రమరావు అనే ఆయన 322 సర్వే నెంబర్, ఆయనే ఎస్సీల భూములను కొంత ఆక్రమించింది. అసలు యాక్చువల్గా ఏడీ సర్వే కూడా చేయించినాను. ఏడీ సర్వే కూడా చేస్తే అక్కడ ఏం లేదు, నీకు అంటే ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మన్నారు. ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మంటే ఏడీ సర్వే చేయించిన. ఏడీ సర్వేలో ఏం లేదు, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఏడీ గారు చెప్పారు. నేను సబ్మిట్ చేసినా అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నా పక్కకు ఉన్న కర్మిల విక్రమరావు అంటే ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్ను ఆ మార్నేని రవీంద్రరావును ఈ కర్మిల విక్రమరావు ఇద్దరు విలమలు కదా, వాళ్ళు కొంచెం బంధువులు. ఈ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీంద్రరావు మరి ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ను ఏం చేసిండో నాకు తెలియదు. నేను ఎందుకోసం అంటున్నానంటే ఇప్పుడు లేని నాలను క్రియేషన్ చేసిన ఇంజనీర్ అక్కడ నాలా 130 సంవత్సరాల నుంచి నాలా లేదు. ఇస్తే ఇలా నాన్న బాంబులు అమ్ముతాడు కదా, ఈ బాంబులు అమ్మేసరికి భయపడ్డారు ఎస్సీలు పాపం. అప్పుడు 20 కింద భూమి లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈయన అదృష్టం ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ రోడ్, ఇది ఖమ్మం వరంగల్ హైవే రోడ్. ఈ పెద్దది ఖమ్మం వరంగల్ హైవే రోడ్, ఇది పాత రోడ్, ఎగ్జిస్టింగ్ రోడ్. ఈ ఎగ్జిస్టింగ్ రోడ్కు ఎవరు పోకపోయేది 20 ఏళ్ళ కాంచి ఎవరు పోకపోయేసరికి ఇటు వరంగల్ ఇటు అందరూ కౌలుకి ఇచ్చుకునేది. ఇంకా ఈయన చరిత్ర వేరే చెప్పాలంటే మీకు ఓపుకుంటే వెంటనే చెప్తా. ఈ భూమి నాకు అమ్మినోళ్ళు ఏంటంటే వరంగల్ ఆకారపు నరసింహం గుడి కాడ పూలమ్ముకునేది, పూల పెట్టుకొని. నేను పెట్ట కేసు నా మీదకి వచ్చి దౌర్జన్యం చేసినప్పుడు నాలా ఆక్రమించింది అని చెప్పి నా భూమి తవ్విండని చెప్పి నా భూమిలోకి వచ్చి రాత్రి మట్టి పోసుకపోయాడు. ఏంటంటే ఇప్పుడు ఇది నా భూమి, ఇది ఈయన భూమి. నా భూమి ఈయన ఏం చేసిందంటే ఈయన భూమి ఇక్కడ మట్టి తీసిండు, ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది, ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ పోవాలి వీళ్ళు. ఈడ మట్టి తీసే వరకు ఈడ కాలువలు ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇరిగేషన్ ఇంజనీర్ ఇక్కడ మట్టి తీసి ఈయన రాత్రి కూడా తీసిన మట్టి తీస్తే కేసు పెట్టింది. రాత్రి కూడా మట్టి తీస్తే కాలువలు ఎక్కువ ఉంటే ఈయన నాలా క్రియేషన్ చేసిండు. ఆయన ఇక్కడ ఈయన క్రియేషన్ చేసి నేను కేసు పెట్టినా. ఇది ట్రెస్ పాస్ కేసు ఇది ఆయన ఒకటి. ఇంకోటి ఊరోళ్ళు పెట్టాడు, ఊరోళ్ళు ఒక 10-15 మంది కలిసి కేసు పెట్టారు. ఇది పీడీ యాక్ట్. చూడండి ఒకసారి, చెప్పండి మీరు చెప్పండి. ఈయన మీద పీడీ యాక్ట్. ఈ పీడీ యాక్ట్ అయిన తర్వాత నా భూమి మీదకి వచ్చి నొల్లి పెడతా. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ రాంబాబు నా పేరు. నేను అధికారిక హోదాలోనే వచ్చిన ఇక్కడికి, ఈ ప్రెస్ మీట్కి. దీని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము మా టీం సభ్యులు కలిసి మేము సైట్ విజిటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ సైట్ విజిటింగ్ చేసే క్రమంలో మేము గ్రామస్తులని దగ్గర తీసుకున్న వివరాలు ఏంటంటే 322, 323 సర్వే నెంబర్లో ఏదైతే మెరుగు రమేష్ గారు ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినారో ఆ ప్రాజెక్ట్ కట్టడము అక్కడ ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులకైతేనేమి, ఈయన పక్క ల్యాండ్లో ఉన్నటువంటి కర్మిల విక్రమరావుకి అయితేనేమి ఇష్టం లేదు. మొదటి నుండి కూడా కుటిల ప్రయత్నాలు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈయన ప్రాజెక్ట్ని ఏ విధంగానైనా ఆపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వేసే ప్రతి అడుగు మేము విచారణ చేసినాం. దానికి మా దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మా టీం సభ్యులు కలిసి. అలా 1-2 వివరాలు కూడా మీకు చెప్తాను, 1-2 విషయాలు కూడా చెప్తాను. నేను ఆ రోజు ప్రెస్ మీట్కి అక్కడ పోవడం జరిగింది. అధికారులు, పత్రికా విలేకరులు అందరూ వస్తున్నారు అంటే నేను మా టీం సభ్యులు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సర్వేయర్ గారు నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సార్ ఇక్కడ నాలా ఉందా లేదా ఒక విషయం చెప్పండి అని చెప్పని అడగడం జరిగింది. సార్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం 323లో కానీ 22లో కానీ 1930 నుండి కూడా నాలా లేదు యాజ్ పర్ రికార్డ్స్ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీడియో మీకు చూపెట్టినాం. రెండోది ఏంటంటే అధికారులు పలుమార్లు సందర్శించి కూడా
ఎన్నిసార్లు సందర్శించినా కూడా ల్యాండ్ రికార్డ్స్ లో లేని కారణం చేత మేము హద్దులు నిర్ణయించలేకపోతున్నామని అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తారు, ఇరిగేషన్ అధికారులు చెప్తారు, ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నిర్మాణం చివరి దశలో ఉండగా ఆయన మీద పలు రకాలైనటువంటి కేసులు అక్కడ నమోదైన కారణంగా ఆ కేసుల నుండి బయటపడడానికి, తక్షణం ఉపశమనం పొందడానికి ఆయన కొంత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇరిగేషన్ ఈ గారిని ఉపయోగించి ఈ రకమైనటువంటి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్య కారణం కడినెల విక్రమ్ A1 అయితే ఆయనకు సహకరించిన ఈ గారు A2. మరి ఇందులో ఈ గారి పాత్ర దేనికోసం వచ్చింది? ఈ గారి మీరెందుకు సార్ మీరు ఈ గారి మీద చేస్తున్నారని మీరు అనొచ్చు. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి జిల్లా అధికారి అయినటువంటి ఏడీ సర్వేయర్ గారు ఈ సర్వే నెంబర్లో గత 1930 సంవత్సరం నుండి స్టిల్ ఈ రోజు వరకు నాలా లేదన్నప్పుడు మీరు నాలా మ్యాప్ ఎట్లా గీస్తారు? ఒక ఇరిగేషన్ ఈగా మీకు ఆ అధికారం ఉందా? ఇరిగేషన్ ఈగా మీరు నాలా మ్యాప్ని ఐడెంటిఫై చేసే అధికారం మీకు ఉందా? యువర్ ఆఫీసర్. బట్ ఆ రికార్డ్స్ని ఎవరు చేయాలి? మీరు ఎట్లా చేసారు? చేసే విభాగానికి అధిపతి ఎవరు? ఆయన క్లియర్లీ టెల్లింగ్ ఇక్కడ నాలా లేదు 1930 నుండి. మీరెట్లా నాలా గీస్తారు? మీరెట్లా బఫర్ జోన్ అంటారు? మీరెట్లా FTL నిర్ధారిస్తారు? అంటే మీరు ఎంత కమ్ముడిపోయారు? ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దామని ఈ గ్రామానికి వచ్చి ల్యాండ్ కొని అన్ని ఎన్ఓసీలు తీసుకొని, ఫైర్ ఎన్ఓసీ తీసుకొని, ఇరిగేషన్ ఎన్ఓసీ తీసుకొని, నాలా కన్వర్షన్ తీసుకొని, MRO పర్మిట్లు అన్ని తీసుకొని అక్కడ ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతారు.